ఆకాశ మహాకాశములను అందలి సమస్తమును సృజించిన దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనములు, స్తుతులు, స్తోత్రములు సమర్పించుకుంటున్నాను. అందరికీ శుభోదయం. ఈ దినాన మహోన్నతుడైన దేవాది దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన వాక్కు. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగచేతును. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ మాటలు మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనములో వ్రాయబడి ఉన్నవండి. ప్రియమైన నేస్తమా, నీ దేవాది దేవుడు, నీ రక్షకుడైన తండ్రి నీతో మాట్లాడుచు ఉన్నారు. ఈ జీవిత ప్రయాణములో అలసిపోయిన నీకు తను ఈ దినాన చక్కని భరోసా ఇస్తూ ఉన్నారు. ఏమిటనగా, నా యొద్దకు రా, నేను నీకు విశ్రాంతి కలుగచేతును. అంటే నీవు ఎన్నో యాతనలు పడుతూ, శ్రమలకు తాళలేక, శోధనల నుంచి బయటకు రాలేక, ఎవరు నాకు సహాయం చేస్తారా అని ఎదురు చూస్తున్న నీకు నీ దేవాది దేవుడిస్తున్న వాగ్దానం ఏమిటి అనగా, నా యొద్దకు రా. నా యొద్దకు నీవు వచ్చినట్లయితే, రాగలిగినట్లయితే నీకు విశ్రాంతి నేను కలగచేతును. నేస్తమా, దేవుని మాటలు యందు విశ్వాసముంచు, దేవుని పాదముల చెంత వేడుకో, ప్రార్థించు. నీ సమస్త సమస్యలను కూడా ఆయన పాదముల చెంత విడిచిపెట్టు. ఆయనే నీకు నెమ్మదినిస్తారు. నీ ప్రతి సమస్యకు ఆయన పరిష్కారమునిచ్చి శాంతి సమాధానముతో నిన్ను ఆయన జీవింపచేస్తారు. కనుక దేవుని మాటలను నీవు విశ్వసించు. దేవునిపై నీ సమస్త భారమును వేసి దేవుని సహాయము కొరకు మాత్రమే ఎదురుచూడు. దేవుడు తన మహిమలో నుంచి నీకు తన సహాయమును, నీ కొరకు సిద్ధపరిచిన పరిష్కారములను నీకు అనుగ్రహించి తన కృప చేత నెమ్మది గలవానిగా నిన్ను జీవింపచేస్తారు. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాము. సమస్త ఆశీర్వాదములకు కారణభూతుడైన తండ్రి, మీ ఘనమైన నామమును కొందరములు. మీ బిడ్డకి మీరు ఇచ్చిన వాక్కును బట్టి స్తుతులు సమర్పించుకుంటున్నాము. రాజా, మా ప్రియులందరినీ, వారి కుటుంబములను మీ దివ్య హస్తములకు అప్పగించుకొంచున్నాము. తండ్రి, అందరికీ కావలసిన ఆయురారోగ్యము, పరిపూర్ణమైన రక్షణ, దీర్ఘాయుష్యు, నెమ్మదిని ప్రసాదించి మీ శాంతి సమాధానంతో జీవింపచేయండి నాయన. మేలులతో ప్రతి హృదయాన్ని తృప్తిపరచమని వేడుకుంటూ ఉన్నాము. కనికరము కలిగిన దేవుడా, కుటుంబంలో ఉన్న యవనస్తులను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. బిడ్డలకి సకాలములో చక్కని వివాహములు, ఉద్యోగములు, గర్భఫలములు ప్రసాదించండి. కనికరము కలిగిన దేవుడా, బిడ్డలకు మంచి భవిష్యత్తును అనుగ్రహించమని మీ కాళ్ళు పట్టు వేడుకుంటూ ఉన్నాము. నాయన, విద్యాభ్యాసములో ఉన్న బిడ్డలకి ఉన్నతమైన విద్యను, మంచి భవిష్యత్తును ప్రసాదించండి. నాయన, ఆయా పరీక్షలు రాస్తున్న బిడ్డలకి నాయన పరీక్షా సమయంలో జ్ఞానమును, జ్ఞాపక శక్తిని ప్రసాదించండి. ఆరోగ్యమునివ్వండి. ప్రతి ప్రశ్నకు సరి అయిన సమాధానమును ఇన్ టైములో రాసి ఉన్నతమైన విజయములు పొందుకునే మహాభాగ్యమును ప్రసాదించండి. జీవము కలిగిన దేవుడా, ఈ దినము వివాహములు, వివాహ దిన మహోత్సవములు, పుట్టినరోజు మహోత్సవములు జరుపుకొంచిన బిడ్డలందరికీ మీ ఆశీస్సులు అనుగ్రహించి దీర్ఘాయుష్నిచ్చి మీ కృపలో జీవింపచేయండి. కనికరము కలిగిన దేవుడా, మా ప్రియులు చేస్తున్న పనిపాట్లలో నాయన, ఉద్యోగ విధులలో, వ్యాపారములలో తోడుగా ఉండి బిడ్డల కష్టమును కనికరెట్లు ఫలములు దయచేయమని వేడుకుంటూ ఉన్నాము. కనికరము కలిగిన దేవుడా నాయన, మా ప్రియులు చేస్తున్న ప్రయాణముల్లో తోడుగా ఉండండి దేవా. నాయన, వారి ముందు వెనుకలు కుడి ఎడమలు మీ పరిశుద్ధ దూతలను కాపుదలుగా ఉంచి క్షేమముగా వారు చేరాల్సిన గమ్యస్థానమునకు క్షేమంగా చేర్చమని మీ కాళ్ళు పట్టి వేడుకుంటూ ఉన్నాము. తండ్రి, సహాయం చేయండి నాయన. కుటుంబంలో ఎవరికి ఎట్టి అవసరము నాయన ఉన్నదో అవసరతలన్నిటినీ మీ మహిమలో నుంచి తీర్చండి. ఆరోగ్యములు ఇవ్వండి దేవా. రోగముతో బాధపడుతున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి నాయన. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని వాగ్దానం చేస్తున్న తండ్రి, మీరే బిడ్డలని స్వస్థపరచండి. కనికరము కలిగిన దేవుడా, పరిపూర్ణమైన ఆరోగ్యమునివ్వండి. దీర్ఘాయుష్నిచ్చి నాయన నెమ్మది గలవారై మీ కృపలో జీవింపచేయమని సమస్తమును మీ కృపాహస్తములకు అప్పగించుకుంటూ ఈ ప్రార్థన యేసయ్య నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. కరుణావాత్సల్యత కలిగిన దేవుడు మీ కుటుంబ జీవితంలో ఉన్నతమైన ఆశీర్వాదములను అనుగ్రహించి మిమ్మును ఆయన నామ మహిమ కొరకు జీవింపచేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.